నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం నిమోనియా గురించి మాట్లాడుకుందాం అండి. సో జనరల్గా నిమోనియా అని కానీ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో జనరల్గా నిమోనియా అనేది జనరల్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీంట్లో మనకి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే క్లెప్సిలా సూడోమోనాస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు జనరల్గా ఈ లంగ్స్ అనేవి జనరల్గా గాలి సంచులు అంటూ ఉంటాం, అంటే క్యారీ బ్యాగ్స్ లాగా ఉంటూ ఉంటాయి. సో మనం ఊపిరి తీసుకోవడానికి కానీ ఊపిరి వదలటానికి కానీ, అంటే ఇన్హలేషన్ ఎక్సలేషన్, అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ జరగడానికి జనరల్గా ఈ క్యారీ బ్యాగ్ అంటే లంగ్స్లో ఆక్సిజన్ తీసుకున్న తర్వాత మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలినప్పుడు జనరల్గా ఈ మనకి ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్వేస్లో జనరల్గా మనకి లంగ్స్లో ఉండే గాలి గదులు ఏవైతే ఉంటాయో దాంట్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్, అంటే మనకి బాడీలో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సైన్స్ కనిపిస్తాయో అలాగే ఈ లంగ్స్లో వచ్చినప్పుడు ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చినప్పుడు జనరల్గా ఆ గాలి సంచుల్లో మ్యూకస్ అనేది అక్యుములేట్ అవ్వడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఇదేంటంటే ఒక హైపర్ రెస్పాన్సివ్నెస్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ హైపర్ రెస్పాన్సివ్నెస్లో జనరల్గా ఈ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే మనకి గాలి సంచుల్లో ఊపిరితిత్తుల్లో లోపల గాలి సంచులు కానీ గాలి గదులు కానీ, అంటే అల్వియోలయ అని చెప్తుంటాం. ఈ అల్వియోలయ అంటే ఎయిర్ సాక్స్ అనమాట. ఈ ఎయిర్ సాక్స్లో నిమ్ము అంటే మ్యూకస్ అక్యుములేట్ అయినప్పుడు జనరల్గా ఈ లంగ్స్ అనేవి జనరల్గా ప్రాపర్గా ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అంటే మనకి ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ జరుగుతూ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి క్లినికల్గా కనిపించేది ఏంటంటే ఫీవర్. సో ఈ జ్వరం రావడంతో జనరల్గా ఈ జ్వరం వచ్చిన తర్వాత ఈ పేషెంట్ ఇతను చెస్ట్లో ఒక రకమైన కన్స్ట్రక్షన్ అని చెప్తూ ఉంటాం, అంటే చెస్ట్లో నొప్పి రావటం, బాగా పట్టేసినట్టు ఉండటం, ఏ పక్కన అయితే ఉంటుందో ఆ పక్కే అతను పడుకుంటూ ఉంటాడు. అంటే సపోజ్ రైట్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే రైట్ సైడ్ పడుకుంటాడు, లేదంటే లెఫ్ట్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే అతనికి ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది. సో అతను ఏ కొద్దిగా చిన్న పని చేసిన ఎగ్జర్షనల్ డిస్మియా అని చెప్తుంటా, అంటే ఊపిరి తీసుకోవడానికి కూడా గాలి పీల్చుకోవడానికి కూడా అతనికి కష్టంగా మారిపోతూ ఉంటుంది. సో అతనిలో ఒక రకమైన వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్, ఆక్సిజన్ సాచురేషన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి, ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతూ ఉంటాడు. సో ఒక రకమైన ఆయాసం లాంటిది బ్రెత్లెస్గా ఫీల్ అవుతూ ఉంటాడు, దాంతోపాటు చాలా ఫిజికల్గా చాలా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటాడు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మన హోమియోపతిలో మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు దీంట్లో మనకి యాంటిమ్ టార్ట్ అని, ఎపికాక్ అని, నక్సోమికా అని రకరకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎర్లీ స్టేజెస్లో ప్రాపర్గా మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా చిన్నపిల్లల్లో నిమోనియా అంటే నిమ్ము అని వస్తూ ఉంటారు మన దగ్గర, ఎపికాక్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. సో ఎపికాక్ అనే మెడిసిన్ ఏంటంటే జనరల్గా వాళ్ళు ఆ పిల్లలు చాలా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు, అసలు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు, ఒక రకమైన బ్లూయిష్ డిస్కలరేషన్ వస్తూ ఉంటుంది, ఒక రకమైన డొక్కలు ఎగిరేస్తూ ఉంటారు. సో ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయాసపడుతూ ఉంటారు, ఎందుకంటే ఈ లోపల లంగ్స్లో ఒక మ్యూకస్ అనేది అక్యుములేట్ అయిపోయినప్పుడు వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇట్లాంటి టైంలో మనం వాళ్ళకి చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లినికల్గా అసలు ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు, మనం ఇచ్చిన మెడిసిన్కి ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంటుంది. సో ఇట్లాంటి పిల్లల్లో వీళ్ళు చాలా వైలెంట్గా, చాలా రెస్ట్లెస్గా, చాలా ఒక రకమైన ఇరిటబుల్ బిహేవియర్ అనేది ఈ పిల్లల్లో కనిపిస్తుంటుంది. సో వీళ్ళకి మనం ఎపికాక్ మెడిసిన్ అనేది డెఫినెట్గా ఇవ్వచ్చండి. అలాగే కొంతమంది మనకి ఎకోనైట్ క్లినికల్ ఇండికేషన్గా మన దగ్గరికి వస్తుంటారు, వీళ్ళు చాలా వైలెంట్గా ఉంటారు, చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఆ గాలి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వీళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్స్ కూడా డౌన్ అవుతూ ఉంటాయి, చాలా కోపంగా ఉంటూ ఉంటారు, చాలా ఇరిటబుల్గా మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి దగ్గర రాని వీళ్ళ కంప్లైంట్స్ కూడా ఉండే కంప్లైంట్స్ కూడా ఒక స్టామ్ లాగా, అంటే ఒక వైలెంట్గా వస్తుంటే ఇమీడియట్గా ఒక 10 to 15 మినిట్స్కి అతనికి ఆ కంప్లైంట్స్ దగ్గర మళ్ళీ నార్మల్ అయ్యి స్టెబిలైజ్ అవుతూ ఉంటాడు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఎకోనైట్ అనే మెడిసిన్ డెఫినెట్గా మనం ఇవ్వచ్చండి. సో ఇట్లాగే మనం పేషెంట్ యొక్క క్లినికల్ కండిషన్ బట్టి అతనికి అక్కడ ఉండే ఎమర్జెన్సీ కండిషన్, లేదంటే మనం ఇచ్చే మెడిసిన్కి అతను తొందరగా ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది అనేది మనం అక్కడ ఉండే పేషెంట్ బట్టి డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇదే కాకుండా ఎకోనైట్ కానీ, ఎపికాక్ కానీ, యాంటిమ్ టార్టోరికం కానీ, డ్రాసిరా కానీ, డల్కెమరా కానీ, బ్రైవోనియా కానీ, ఇట్లాంటి మెడిసిన్స్ అన్నీ ఏంటంటే ఒక న్యూమోనియా అనేదే కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏమైనా సరే, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు ఏమైనా సరే, ఏదైనా ఎలర్జిక్ రిజార్డర్స్ ఏమైనా ఉన్నా సరే, రెస్పిరేటరీ ఇల్నెస్లు ఏమైనా ఉన్నా సరే, ఇట్లాంటి బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హోమియోపతిక్ మెడిసిన్స్ మనకి చాలా మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ టైంకి మన పేషెంట్కి మన డాక్టర్గా మన పేషెంట్కి ఏ మెడిసిన్ ఎంత పొటెన్షియల్ ఇవ్వాలి, ఎన్ని ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో మనం రిపీట్ చేయాలని చాలా క్లియర్ కట్గా మనకు ఒక మెడిసిన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనకు ఒక కమాండ్ ఉన్నప్పుడు హోమియోపతిక్ సబ్జెక్ట్ మీద డెఫినెట్గా మనం మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని చాలా వరకు మనం ఆ ట్రీట్మెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకా మరీ కాంప్లికేటెడ్గా ఉంది, లేదు ఎర్లీ స్టేజెస్లో వచ్చాడు, మనకి ఇది నిమోనియా, అదర్ కండిషన్స్ ఏమైనా అసోసియేటెడ్గా ఉన్నాయి అన్నప్పుడు ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాం, ఒక సింపుల్ సిబిపి బ్లడ్ పిక్చర్ చెక్ చేసుకుంటాం, దాంట్లో WBC కౌంట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూసుకుంటాం, అలాగే చెస్ట్ ఎక్స్రేలో ఫైండింగ్స్ ఏమైనా ఉంటే క్లియర్గా చూసుకుంటాం, తద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటామండి. సో ఈ నిమోనియా అనే కండిషన్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే, లేదంటే కొంతవరకు మనం ట్రీట్మెంట్ చేయగలిగే స్టేజ్లో మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా మనం ఏవైతే పై మెడిసిన్స్ ఏవైతే చెప్పామో వాటి ద్వారా మనం ఆ మెడిసిన్స్ ప్రాపర్గా ఇండికేట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుని ఇచ్చుకుంటే చాలా వరకు మనం
తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా ఈ నిమోనియాని లేదంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఊపిరితిత్తుల సమస్యలను కూడా మన హోమియోపతిలో చాలా మంచి స్కోప్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.